హలో ఎవ్రీవన్. ఈరోజు వీడియో సంపాదిత సెలవు. గత 3 వీడియోల నుండి మనం సెలవు నిబంధనల గురించి సీరియల్గా నేర్చుకుంటూ ఉన్నాం. దానిలో భాగంగా ఇది 4వ భాగం, సంపాదిత సెలవు. ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరికీ వెకేషన్ డిపార్ట్మెంట్లో లేదా నాన్ వెకేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరికీ సంపాదిత సెలవు లభిస్తుంది. అయితే సంపాదిత సెలవు వెకేషన్ డిపార్ట్మెంట్ వారికి ఒకలాగా, నాన్ వెకేషన్ డిపార్ట్మెంట్ వారికి ఒకలాగా సంపాదిత సెలవులు మంజూరు చేస్తారు. కాబట్టి ఎవరికి ఏ రకంగా మంజూరు చేస్తారు, దాంట్లో ఉండేటువంటి నిబంధనలు ఏమిటి, మరి వెకేషన్ డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి వాళ్ళకి వెకేషన్లో పనిచేస్తే అదనంగా ఏమైనా ప్రయోజనం ఉంటుందనే విషయాలు ఈరోజు వీడియోలో చూద్దాం. మిత్రులారా, ఈ వీడియోలు చూస్తున్నటువంటి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోలు మీకు వస్తూ ఉంటాయి. అట్లాగే షేర్ చేయండి, లైక్ చేయండి. ఇక మనం వీడియోలోకి వెళ్తే, సంపాదిత సెలవు, ఎర్నడ్ లీవ్ అంటాం కదా. ఇది టిఎస్ఎల్ఆర్ లీవ్ రూల్స్ 1933లోని రూల్ 8, 9, 10, 11, 12, 17 మరియు 20 to 22 మరియు FR 82ల ఆధారంగా సంపాదిత సెలవులుని వివరించవచ్చు. ఈ రూల్స్లు అన్నింటిలో కూడా సంపాదిత సెలవులు ఎట్లా మంజూరు చేయాలనేటువంటి నియమాలు ఉన్నాయి. అయితే సంపాదిత సెలవు అంటే ఏంటి అసలు? సెలవులు చాలా రకాలు ఉన్నాయనుకున్నాం. వాటిలో భాగంగా ఇదొక రకమైన సెలవు. అయితే ఇదేంటిది? ఉద్యోగి తన సర్వీస్ కాలంలో ఆర్జించే సెలవులను సంపాదిత సెలవులు అంటారు. ఉద్యోగికి రకరకాల సెలవులు ఉంటాయి. క్యాజువల్ లీవ్స్ ఉంటాయి, స్పెషల్ క్యాజువల్ లీవ్స్ ఉంటాయి, హాఫ్ లీవ్స్, ఇవన్నీ ఉంటాయి కదా. వాటితో ప్రకారంగానే వీటిలో సెలవులు, ఆర్జించే సెలవులు సంపాదిత సెలవులు అంటారు. వీటిని నగదుగా మార్చుకోవచ్చు, లేదు సెలవులుగా కూడా వాడుకునే అవకాశం ఉంది. కాబట్టి వీటిని సంపాదిత సెలవులు అంటారు. ఉద్యోగి డ్యూటీ కాలాన్ని బట్టి సంపాదిత సెలవు మంజూరు చేయబడుతుంది. తను ఉద్యోగి ఎంతకాలం పనిచేశాడు, ఒక సంవత్సరంలో 6 నెలలు పనిచేశాడా, 3 నెలలు పనిచేశాడా, ఎంతకాలం పనిచేశాడా అనే దాన్ని బట్టి ఈ సంపాదిత సెలవులు జమ చేయబడతాయి. సంపాదిత సెలవులు డ్యూటీ కాలంలోనూ లీవ్ కాలంలోనూ మంజూరు చేయవచ్చు. అయితే దీనికి ఉన్నటువంటి ఇంకో వెసులుబాటు ఏంటంటే, డ్యూటీ చేసినప్పటికీ లీవ్లో ఉన్నప్పటికీ సంపాదిత సెలవు వస్తుంది. 3 నెలలు 4 నెలలు సెలవులు ఉన్నప్పటికీ, లేకపోతే మరింత ఎక్కువ కాలము తక్కువ కాలము సెలవులు ఉన్నప్పటికీ ఆ లీవ్ పీరియడ్కి కూడా సంపాదిత సెలవు వస్తుంది. నాన్ వెకేషన్ డిపార్ట్మెంట్లోని శాశ్వత ఉద్యోగికి తన డ్యూటీ కాలంలో 11వ వంతు అంటే 30 రోజులు సంపాదిత సెలవు లభిస్తుంది. నాన్ వెకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు అంటే 360 రోజులు తన డ్యూటీ పీరియడ్లో 11వ వంతు అంటే 33 పాయింట్ సంథింగ్ వస్తుంది. దాన్ని కుదించి 30 రోజుల సంపాదిత సెలవు ప్రతి సంవత్సరం వాళ్ళకి జమ చేస్తూ ఉంటారు. అట్లాగే వెకేషన్ డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి శాశ్వత ఉద్యోగికి తన డ్యూటీ కాలంలో 11వ వంతులో 27 రోజులు తగ్గించి 6 రోజులు సంపాదిత సెలవు మంజూరు చేస్తారు. ఇది జిఓఎంఎస్ నెంబర్ 317. వెకేషన్ వాళ్ళకి 6 రోజులు వస్తాయి, నాన్ వెకేషన్ వాళ్ళకి 30 రోజులు వస్తాయి. అంటే వాళ్ళకి డ్యూటీ పీరియడ్లో 11వ వంతులో వస్తే 30 వస్తున్నాయి, అంటే 33 కదా. 33లో వెకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి 27 తీసేస్తారు. 27 తీయగా మిగిలినటువంటి 6 రోజులు వస్తాయి. నాన్ వెకేషన్ వాళ్ళకి 30 రోజులు, వెకేషన్ వాళ్ళకి 6 రోజులు. ఇది 1/1/95 నుండి ప్రతి సంవత్సరానికి జనవరి 1వ తేదీన 3 రోజులు, జూలై 1వ తేదీన 3 రోజుల చొప్పున 6 రోజులు జమ చేస్తారు. ఇది అడ్వాన్స్గా జమ చేస్తారు. వెకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇది అడ్వాన్స్గా జమ చేస్తారు. జనవరి 1వ తేదీన అంటే జనవరి నుండి జూన్ 30 వరకు ఉన్నటువంటి కాలానికి జనవరి 1వ తేదీని అడ్వాన్స్గానే 3 జమ చేయాలి. జూలై నుండి డిసెంబర్కి కాలానికి జూలై 1ని అడ్వాన్స్గా నమోదు చేయాలి. కానీ చాలామంది అయిపోయిన తర్వాత మాత్రమే మనం చివరికి సంవత్సరం అయిపోయిన తర్వాత జమ చేస్తున్నాం. దీంట్లో ఉన్న రూల్ ఏమిటయ్యా అంటే అడ్వాన్స్గా జమ చేయాలి. జనవరిలో జూలైలోనే 3 జమ చేయాలి. ఇవి 6 రోజులు. ఇక ఈ సంపాదిత సెలవులు 300 రోజులు మాత్రమే నిల్వ ఉంచుకోవాలి. ఇది 16/9/2005 నుంచి ఎఫెక్ట్ అయింది. 300 రోజుల కంటే ఎక్కువ నిల్వ ఉంచుకోవడానికి లేదు. ఇది అంతకంటే ముందు ఎట్లా ఉండే, 1/6/64 నుంచి 36/83 వరకు 180 రోజులు, 1/7/83 నుండి 15/9/2005 వరకు 240 రోజులు మాత్రమే నిల్వ ఉంచుకునేటువంటి అవకాశం ఉండే. ఎందుకంటే అప్పుడు ఇచ్చినటువంటి సెలవులు కూడా, సంపాదిత సెలవులు కూడా తక్కువగా ఉన్నాయి. 3 ఉండేది కొన్నాళ్ళు, తర్వాత 5 రోజులు కొన్నాళ్ళు ఉన్నాయి. కాబట్టి
దానికి తగ్గట్టుగానే అప్పుడు నిల్వ ఉంచుకునేటువంటి సెలవులు ఉన్నాయి. ఇప్పుడు పెరిగింది కాబట్టి నిల్వ ఉంచుకునే సెలవులు కూడా 300 రోజులకు చేరాయి. టెంపరరీ ఉద్యోగి డ్యూటీ కాలంలో 22వ వంతు మాత్రమే సంపాదిత సెలవులు జమ చేయబడతాయి. 22వ వంతు, 11వ వంతు అన్నాం కదా, 11వ వంతు ఉంటే 30 వచ్చినాయి. మిగతాది టెంపరరీ ఉద్యోగికి 22వ వంతు అంటే 15 రోజులు చొప్పున వస్తాయి. అవి 30 రోజుల కంటే ఎక్కువ నిల్వ ఉంచుకునే అవకాశం లేదు. ఇది టెంపరరీ ఉద్యోగి. సంపాదిత సెలవును అర్ధవేతన జీత సెలవుతో కలిపి వాడుకోవచ్చు. ఎర్న్ లీవ్స్ని అప్ లీవ్స్ తోటి లాస్ ఆఫ్ పే లీవ్ తోటి కలిపి వాడుకోవచ్చు. దీనికి కూడా లిమిట్ ఉంటుంది, 180 రోజులు మించొద్దు. ఉద్యోగులకి ఒక పూర్తి నెలకి 2.5 రోజులు మంజూరు చేస్తారు. నెలలో ఫ్రాక్షన్ ఉంటే ఇవ్వరు. అంటే 30 రోజులు ఉంది కదా, 30 రోజులు సంవత్సరానికి అయితే నెలకి 2.5 చొప్పున మంజూరు చేస్తారు. 15 రోజులు 10 రోజులు ఉంటే టైం ఉంటే దాంట్లో ఫ్రాక్షన్ ఉంటే ఇవ్వరు. 15 రోజులు కాబట్టి ఒకటి ఇవ్వాలనే రూల్ లేదు, ఫ్రాక్షన్ ఉంటే ఇయ్యరు. ఇంకా వెకేషన్ డిపార్ట్మెంట్ 15 రోజులకు మించిన విరామం కలిగినటువంటి ఉద్యోగులను ఎఫ్ఆర్ 82 ప్రకారం వెకేషన్ డిపార్ట్మెంట్గా పరిగణిస్తారు. సెలవులు వరుసగా 15 రోజుల కంటే ఎక్కువ మించి ఉంటే వాళ్ళని వెకేషన్ డిపార్ట్మెంట్ అంటారు. 15 రోజుల కన్నా తక్కువ సెలవులు ఉంటే అది నాన్ వెకేషన్ డిపార్ట్మెంటు. ఈ ఇటువంటి డిపార్ట్మెంట్ ఎక్కువగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అయి ఉంటుంది. ఇక ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది వెకేషన్ డిపార్ట్మెంట్గా పరిగణించబడతారు. టీచర్స్, అందులో పనిచేసేటువంటి ఓఎస్లు కావచ్చు, జూనియర్ అసిస్టెంట్ కావచ్చు, అందరు కూడా వెకేషన్ డిపార్ట్మెంట్ గానే పరిగణించబడతారు. కాబట్టి వాళ్ళకి తగ్గట్టు సెలవులు కూడా అట్లాగే నమోదు కాబడతాయి. ఉపాధ్యాయులకు వెకేషన్ డిపార్ట్మెంట్ వారికి అంటే ఉపాధ్యాయులకంటే వెకేషన్ డిపార్ట్మెంట్ వారికి 31/10/89 వరకు 3 సెలవులు ఉండేవి. అంటే 3 ఎర్నల్ లీవ్స్ ఉండేవి. ఇది కూడా 1/11/89 నుండి 15/9/94 వరకు సంవత్సరానికి 5 రోజులు ఉండేవి. అది ఆ తర్వాత మారి 15/9/94 అంటే విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 1195 నుంచి సంవత్సరానికి 6 రోజులు జమ చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఇదే కొనసాగుతూ ఉన్నది. ప్రస్తుతం సంపాదిత సెలవును ప్రతి సంవత్సరం జనవరి 1న, జూలై 1న 3 రోజులు అడ్వాన్స్గా జమ చేస్తారు. 317 ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఇక ఎఫ్ఆర్ 82 సబ్ రూల్ 6 ఇంతకుముందు డెఫినేషన్ చెప్పుకున్నప్పుడే చెప్పుకున్నాం. 15 రోజుల కంటే ఎక్కువ సెలవులు ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళని వెకేషన్ డిపార్ట్మెంట్ అంటామని. తక్కువ ఉంటే నాన్ వెకేషన్ డిపార్ట్మెంట్ అంటాం. అదే రూల్ ఇక్కడ చెప్తుంది. వాడుకున్న వేసవి సెలవులు ఒకవేళ వెకేషన్ డిపార్ట్మెంట్ అయినప్పటికీ వాడుకున్న వేసవి సెలవులు 15 రోజుల కంటే తక్కువ ఉంటే మొత్తం వేసవి సెలవులు వినియోగించుకోలేదన్నట్లుగా భావించి అదనంగా 24 సంపాదిత సెలవులు జమ చేయబడతాయి. వెకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, నాన్ వెకేషన్ వాళ్ళకి ఇచ్చినట్టే 24 రోజులు ఎక్స్ట్రా కలిపి మొత్తం 30 సంపాదిత సెలవులు 24+6 మంజూరు చేస్తారు. 6 ప్రతి సంవత్సరం వచ్చేవే. 15 రోజుల కంటే తక్కువ సెలవులే వాడుకున్నాడు కాబట్టి 24 ఇస్తారు. మొత్తం సెలవులే వాడుకోలేదు కాబట్టి 30 వస్తాయి. ఇక వేసవిలో ఎస్ఎస్సి పరీక్ష విధులు, సెన్సెస్, ఎన్యూమరేషన్, ఎలక్షన్ విధులు ఇవేవి ఉన్నా కూడా దానికి తగ్గట్టే రెమ్యూనరేషన్ తీసుకున్నప్పటికీ కూడా ఈఎల్స్ మంజూరు చేస్తారు. ఒక్క ఎస్ఎస్ స్పాట్ పాలియేషన్కి వెళ్ళినప్పుడు మాత్రమే ఈఎల్స్ ఇవ్వరు. వేసవిలో ఓపెన్ స్కూల్ పరీక్షలకు హాజరైనటువంటి ఉపాధ్యాయులకు కూడా దామాషా పద్ధతిలో, ప్రపోర్షనేట్ పద్ధతిలో ఈఎల్స్ మంజూరు చేస్తారు. ఇది 114 జీవో చెప్తున్నది. సంపాదిత సెలవులు ఒకేసారి 180 రోజులకు మించి వాడుకోకూడదు. జీవోఎంఎస్ నెంబర్ 153. సంపాదిత సెలవును అర్ధవేతన సెలవు, వేసవి సెలవులతో కలిపి 180 రోజులకు మించి వాడొద్దు. ఇది ఇటీ పరిస్థితులను 180 కంటే ఎక్కువ వాడొద్దు. లాస్ట్ గ్రేడ్ ఎంప్లాయీస్ అంటే అటెండర్లు వీళ్ళంతా అనమాట. సంపాదిత సెలవులు ఒకేసారి 120 రోజులకు మించి వాడొద్దు. జియోఎంఎస్ నెంబర్ 329 అలాగే 9 జియో చెప్తున్నాయి. తాత్కాలిక ఉద్యోగి ఒకేసారి 30 రోజులకు మించి వాడుకోకూడదు. పర్మనెంట్ ఎంప్లాయీ 300 రోజులు అయితే వీళ్ళు 30 రోజులకు ఎక్కువ మించి వాడుకోవడానికి లేదు. పర్మనెంట్ ఉద్యోగి 180 రోజులు అయితే వీళ్ళు 30 రోజులకు మించి వాడుకోకూడదు. వేసవిలో ఎన్నికల విధులకు హాజరైన ఉపాధ్యాయులకు ఈఎల్స్ మంజూరు చేస్తారు. ఇది 151/35 జియోస్ ప్రకారంగా. ఇక ఈ సంపాదిత సెలవు 6 అంటున్నాం, 30 అంటున్నాం, 24 అంటున్నాం, ఏంటి లెక్కలు అన్నప్పుడు అసలు ఎట్లా లెక్క పెడతారా అన్నప్పుడు ఇక్కడ చూద్దాం. నాన్ వెకేషన్ డిపార్ట్మెంట్లోని శాశ్వత ఉద్యోగికి తన డ్యూటీ కాలంలో 11వ వంతులో 27 రోజులు తగ్గించి 6 రోజుల సంపాదిత సెలవు మంజూరు చేస్తారు. అంటే వెకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి 1/11వ వంతు అంటే 33 రోజులు వస్తుంది. 33 రోజుల్లో రౌండ్ చేసి 30 రోజులే ఇస్తున్నారు కదా, అట్లా ఆ 33 రోజులు -7 రోజులు చేసి 6 రోజులు సంపాదిత సెలవులు ఇస్తారు. ఇక్కడ చూడండి లెక్క సూత్రం చూడండి. 365
అంటే డ్యూటీ పీరియడ్ 365 ఇంటూ 1/11 11వ వంతు కదా, మైనస్ 27 6 రోజులు వస్తాయి. ఇక్కడ 33 పాయింట్ సంథింగ్ వస్తుంది, దాన్ని 6 రోజులకు కుదిస్తారు. అట్లాగే డ్యూటీ పీరియడ్ షార్ట్కట్లో 0.0169 అంటే 365 ఇంటూ 0.0169 కలిపితే 6.168 వస్తుంది. దీని రౌండ్ ఫిగర్ 6. తాత్కాలిక ఉపాధ్యాయులకు అంటే రెగ్యులరైజేషన్ కాని వారికి జనవరి 1న జూలై 1న 2 రోజుల చొప్పున మంజూరు చేస్తారు, జమ చేస్తారు. పర్మనెంట్ ఉద్యోగికి 3 కదా, వీళ్ళకి 2 చొప్పున 4. ఇక వేసవి కాలంలో పనిచేసిన కాలానికి FR 82B మరియు జిఎంఎస్ నెంబర్ 35, 151, 114 ఈ జీవోల ప్రకారంగా దామాష పద్ధతిలో సంపాదిత సెలవులు జమ చేయబడతాయి. వేసవిలో పనిచేసిన కాలానికి ఎట్లా వస్తుంది సూత్రం? ఇంతకుముందు అదేమో రెగ్యులర్ 6 ఎట్లా వస్తాయి అనేది. ఇది సమ్మర్లో పనిచేసినటువంటి పీరియడ్కి ఎట్లా ఇస్తారు అనేది ఇది. డ్యూటీ కాలము ఇంటూ 1/11 మైనస్ వాడుకున్న వేసవి సెలవులు బై మొత్తం వేసవి సెలవులు ఇంటూ 27 మైనస్ 6. ఈ సూత్రాన్ని ఆధారంగా చేసుకొని ఒక ఉదాహరణ చూద్దాం. సమ్మర్లో ఎస్ఎస్సి విధులు కావచ్చు, 6 రోజులు పనిచేశాడు. లాస్ట్ ఇయర్ 22లో మేలో ఎగ్జామ్స్ జరిగినాయి కాబట్టి 6 రోజులు పనిచేసాం. 6 రోజులు పనిచేస్తే మొత్తం సెలవులు 49 అనుకుంటే 43 రోజులు సెలవులు వాడుకున్నట్టు కదా. అయితే సూత్రం ప్రకారంగా 365 ఇంటూ 1/11 మైనస్ 43 అంటే వాడుకున్న వేసవి సెలవులు బై మొత్తం సెలవులు ఇంటూ 27 మైనస్ 6. దీన్ని సింప్లిఫై చేస్తే 33.18 మైనస్ 23.69 మైనస్ 6 ఇట్లా చేసుకుంటూ పోతే లాస్ట్కి 3 వచ్చింది. అంటే 6 రోజులు పనిచేస్తే సమ్మర్లో 6 రోజులు పనిచేస్తే 3 రోజులు వస్తాయి. 9 రోజులు చేస్తే ఎన్ని రోజులు వస్తాయి, 7 రోజులు చేస్తే ఎన్ని రోజులు వస్తాయి అనేది ఈ సూత్రం ప్రకారం చేయాలి. అయితే మిత్రులారా, దీనికి సంబంధించినటువంటి ఒక సాఫ్ట్వేర్ కూడా డిజైన్ చేయడం జరిగింది. ఎర్లీ లీవ్స్ ఎన్ని వస్తాయి, ఎర్లీ లీవ్స్ లెక్క కట్టే విధానాన్ని కూడా చేయడం జరిగింది. ఇది DTF Nalgonda blogspot.comలో కూడా అవైలబిలిటీ ఉన్నది. ఆల్రెడీ మనకు వాట్సాప్లలో కూడా చాలా రోజుల నుంచి కిందనే పెట్టడం జరిగింది. ఇది సంపాదిత సెలవులకి ప్రిజర్వేషన్ ఎట్లా చేస్తాం, లీవ్ ప్రిజర్వేషన్ ఎట్లా చేస్తారంటానికి స్టాండర్డ్ సూత్రం అది. రీకాస్ట్ ఆఫ్ ఈఎల్ అంటే ఉద్యోగి సర్వీస్ రెగ్యులేషన్ వెనకటి తేదీ నుండి జరిగినప్పుడు ఆ తేదీ నుండి సంపాదిత సెలవు తిరిగి లెక్కించి వ్యత్యాసాన్ని జమ చేస్తారు. రెగ్యులేషన్ కానటువంటి టెంపరీ ఉద్యోగికి ఎన్ని ఇస్తున్నాం, 2, 2, 4 ఇస్తున్నాం కదా. రెగ్యులేషన్ అయింది. రెగ్యులేషన్ అయిన తర్వాత పరిస్థితి ఏంటి అంటే రెగ్యులరైజేషన్ వెనకటి తేదీ నుంచి అయితే బ్యాక్ నుంచి కనుక అయితే అక్కడి నుంచి లెక్కేసుకుంటూ వచ్చి ఆయనకి ఎన్ని రావాలో ఆ లెక్క 4 పోగా వ్యత్యాసాన్ని జమ చేస్తారు. ఇది ఆల్రెడీ 4 జమ చేశారు, ఇంకా 2 జమ చేయాలి కాబట్టి ఆ వ్యత్యాసాన్ని రెండింటిని జమ చేస్తారు. అదే రీకాస్ట్ ఆఫ్ ఈఎల్. మరి ఈ సెలవు ఎప్పుడు వాడుకోవాలంటే ఈ సెలవును రెగ్యులరైజేషన్ ఉత్తర్వులు వెలువడిన తేదీ తర్వాత మాత్రమే వాడుకోవాలి. జిఎంఎస్ నెంబర్ 250 రెగ్యులేషన్ ఆర్డర్స్ బయటకు వెళ్ళిన తర్వాత మాత్రమే. ఇది మిత్రులారా ఈనాటి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నా. నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయటం లేదు.